ఏం చేస్తున్నావురా? కనపడట్లేదా? అర్థం కావట్లేదు. దీన్ని మిర్రర్ స్టెప్ అంటారు. నువ్వేస్తే మిర్రర్ స్టెప్ లా లేదు, అది హర్రర్ స్టెప్ లా ఉంది. కుళ్ళే నీకు? నిన్ను చూసే కుళ్ళుకోవాలి. అయినా ఎందుకంత సడన్ చేంజ్? మా సీనియర్ని చూసావా ఎలా ఉందో? తన్ని నేను లవ్ చేస్తున్నా. ఏమైంది? సడన్ గా బీపీ షుగర్ డౌన్ అయినట్టు అనిపిస్తుందిరా. చరిత్రలో లేనంత ప్రేమను ఒకేసారి చూస్తే ఆ మాత్రం డౌన్ అయిపోతుందిలే. ఎందుకురా బాలు ఇంత హార్ష్ డెసిషన్స్ తీసుకుంటావు? ఆ పిల్ల నా కోసమే పుట్టిందనిపిస్తుంది. ఈ సంగతి ఆ పిల్లకి తెలిస్తే నీతో పాటు నన్ను కూడా చంపేసిద్దిరా. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. ఏంటి ఇందాక అడ్డేసినట్ట? ఆడ లేడీస్ కాబట్టి వదిలేసా, అదే మగ లేడీస్ అయితేనా? ఎవర్రా మీరు? ఆ క్వశ్చన్ నేను అడగాలి. ఎవర్రా మీరు? మా వాడు జూనియర్ ఇన్స్ట్రక్టర్ ఇక్కడ. ఓ మేము స్టూడెంట్స్ ఇక్కడ. స్టూడెంట్సా? ఎప్పుడు కనపడలేదు. రవీనా మేడం వచ్చినప్పుడు మాత్రమే వస్తాం. ఆవిడ రాకపోతే మేము కూడా రాము. ఓ వీళ్ళని కాంపిటీషన్ రా బాలు. అలా మీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్ళకూడదు. ఇంతకు ముందున్న జూనియర్ ఇన్స్ట్రక్టర్ ఎందుకు మానేశాడో తెలుసా? తెలీదు. తెలుసుకోండి. 1 second. హాయ్ అర్జున్. హాయ్ రాహుల్. హాయ్ మేడం. హాయ్ మేడం. గెట్ రెడీ, విల్ స్టార్ట్. ఓకే మ్యామ్, షూర్ మ్యామ్. పదరా. ఎవడే వీడు? నీ సవతుడు అంటే? అంతే. ఓ హాయ్ బాలు. ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేశారా? ఎక్కడే చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. మా వాడి మూమెంట్స్ నచ్చి డైరెక్ట్ గా జాబ్ ఇచ్చేసారండి. యా చెప్పారు. మీ బాడీలో చాలా గ్రేస్ ఉంది బాలు. ఎందుకలా షాక్ అయ్యావు? అందరూ మా వాడి బాడీలో చాలా ప్లేస్ ఉందంటారు. ఫస్ట్ టైం మీరు గ్రేస్ ఉందని అనగానే నాకు చాలా ప్లీజింగ్ గా అనిపించింది. నువ్వేం వరి అవ్వకు బాలు, అన్నీ నేను నేర్పిస్తాను నీకు. థ్యాంక్ యూ మ్యామ్. మీరు? నెమలి, బాలుస్ బెస్ట్ ఫ్రెండ్. ఓ మీరు జూంబా చేయాల్సిన అవసరం లేదు, చాలా ఫిట్ గా ఉన్నారు. పైకి అలానే కనిపిస్తానండి, లోపల చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. ఓ నాతో పెట్టుకుంటే బతుకుండగానే చంపేస్తా. నువ్వెప్పుడు వచ్చావే? నువ్వు మాస్ మర్డర్ రొమాంటిక్ డాన్స్ చేస్తున్నావు చూడు, అప్పుడు వచ్చా. ఓ చూసేసావా? అవి చూసే అదృష్టం నాకు ఒక్కదానికే కదరా ఉన్నది. ఇంతకీ ఇందాకటి దాకా నువ్వు చేసిన అష్టావధానం దేనికిరా? రవీనాని దక్కించుకోవడం కోసం. ఓ ఆ అర్జున్ గారితో ఫైట్ చేసి, రవీనాతో రొమాన్స్ చేసి, చివర్లో అర్జున్ గారిని చంపేసి రవీనాని దక్కించుకునే షార్ట్ ఫిల్మా నువ్వు ఇప్పుడు దాకా చేసిన సోలో పర్ఫార్మెన్స్? బాలు ఆ పిల్ల నీకు ఎలా పడిద్దిరా? ఏదో ఒకటి చెయ్యాలి నెమలి, రవీనా లేకపోతే నేను బతకలేనే. ఇదెప్పటి నుంచి? 6 సెన్సెస్ లో చాలా ఇంపార్టెంట్ సెన్స్ ఏంటో నీకు తెలుసా? ఏమైంది? నీతో తిరుగుతుంటే నా బతుక్కి సెన్సెస్ కూడా తెలుస్తాయారా? నాకు తెలిసిన సెన్సెస్ అంటే నువ్వు చేసే నాన్ సెన్స్ న్యూ సెన్స్ మాత్రమేరా. నెమలి వద్దురా, కోపడకు, చెప్పు. 6 సెన్సెస్ లో చాలా ఇంపార్టెంట్ సెన్స్ స్పర్శ, ది టచ్. అయితే నిన్న నాకు రవీనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పటి నుంచి నా బాడీలో ఉన్న రొమాన్స్ ఒక్కసారిగా ప్రాణం పోసుకుంది. కంగారు పడకరా, నేను ఆ రొమాన్స్ ని పీక విసిగి చంపేస్తాగా. వస్తాయి విను, ఇప్పుడు ఆ ప్రాణం పోసుకున్న రొమాన్స్ బాడీకి ఇంకా రొమాన్స్ కావాలని కోరుకుంటుంది. అయ్యో ఏ జన్మలో చేసుకున్న పాపమోరా, ఈ జన్మలో వడ్డీతో సహా కొట్టేస్తుంది. ఎందుకే అలా డిమోటివేట్ చేస్తావు? లేకపోతే ఏంట్రా, ఇప్పుడే షోరూమ్ లోంచి బయటకు తీసిన స్విఫ్ట్ కార్ రా పిల్ల. అవును, అందుకే టెస్ట్ డ్రైవ్ కూడా చేయకుండా కొనుక్కోవాలనిపిస్తుంది నాకు. వద్దు, కోప్పడు. ఏం చేయాలో చెప్పు ఇప్పుడు. నేను చెప్పింది చెయ్యి. ఏంటది? ఫుడ్ ఆర్డర్ చెయ్యి. ఫుడ్ పడితేనే నీ మైండ్ కరెక్ట్ గా వర్క్ చేస్తుంది.
ఇప్పుడు చెప్పు నెమలి, ఏం చేయాలో? బాబా ఫేస్ వెలిగిపోతుందిరా. అవునే, ఇందాకటి దాకా లోపల నాలో రాక్షసుడు ఫీలింగ్ వచ్చింది, ఇప్పుడు అది లేదు, పోయింది. జనాలకి యాంగర్ ఇష్యూస్ ఉంటాయిరా, నీకు హంగర్ ఇష్యూస్. నెమలి సరే విను, నువ్వు అమ్మాయిని పడేయాలంటే ముందు ఆ అమ్మాయి ఇష్టాలని తెలుసుకోవాలి. తెలుసు కదా నాకు. తెలుసా? ఎలా? నేను కాఫీ టీ తాగను, ఓన్లీ గ్రీన్ టీ. నేను జంక్ ఫుడ్ తినను, ఓన్లీ హెల్దీ ఫుడ్. నాకు టైట్ డ్రెస్సెస్ నచ్చవు, ఓన్లీ లూజ్ డ్రెస్. నాకు అన్హెల్దీగా ఉంటే నచ్చదు, హెల్దీగా ఉండాలి. అది సగం పని అయిపోయిందిరా. రేపటి నుంచి ఆమెకు నచ్చినట్టుందాం. అబ్బా, కనీసం తన ముందు తనకు నచ్చినట్టుందాంరా, ఇంటికొచ్చాక తిందాంలే. అలా అన్నావు, బాగుంది. ఇక రవి నాకు రేవెట్టేద్దాం. మళ్ళీ ఏమైందిరా? నాకున్నాడుగా ఒక సౌతుడు, వాడి సంగతి నేను చూసుకుంటా. అక్కడుంది చూడు, ఇక మొదలెడదాం. బాలు, పొద్దున్న టీ తాగేవారా? నెమలి నీకు తెలుసుగా, నేను కాఫీ టీలు తాగను, ఓన్లీ గ్రీన్ టీ. బాలు, కాసేపు అయ్యాక మంచి ఫ్రైడ్ రైస్ తిందాంరా. ఎందుకు నెమలి జంక్ ఫుడ్? నువ్వంటే హెల్దీ ఫుడ్ తింటావురా, నేను అలాంటి ఫుడ్ తినలేను కదా. మొదట్లో కష్టంగానే ఉంటుంది నెమలి, కానీ ఒక్కసారి హెల్దీ ఫుడ్ తినడం మొదలెడితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. లైఫ్ లోకి లవర్ వస్తుంది, తర్వాత రిలేటివ్స్ తో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి, ల్యాండ్ గొడవలు కూడా సాల్వ్ అవుతాయి. అది హెల్దీ ఫుడ్ తింటే ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయరా? ఇలాంటివి చాలా ఉంటాయి కదా రవీనా గారు? ఏంటోరా బాలు, బట్టలు ఇలా లూజ్ గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. చూడు నెమలి, ఒక పెద్దవిడ ఏం చెప్పిందంటే, ఏం చెప్పిందిరా? బట్టలు టైట్ గా ఉండాలి, మనసు లూజ్ గా ఉండాలని చెప్పింది. వావ్, ఎంత బాగా చెప్పిందిరా. అందుకే నేనెప్పుడు లూజ్ బట్టలు వేసుకుంటా. గ్రేట్ రా నువ్వు, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా పూర్వజన్మ పాపం, సారీ పుణ్యం రా. అన్ని కవర్ చేస్తాం, ఇంకొకటి పెండింగ్, అది కూడా కవర్ చేస్తే ఇంక రవీన మనకు పడిపోయినట్టే. సరే సరే, ఎందుకే అలా తగ్గుతున్నావు? కొంచెం ఒంట్లో బాగాలేదురా. అలా అన్హెల్దీగా ఉండకు నెమలి, లైఫ్ లో చాలా కోల్పోతాం, హెల్దీగా ఉండాలి. అది హెల్దీగా ఉండాలంటే నువ్వు కొంచెం ఫుడ్ దానికి మిగిల్చాలి. నువ్వు మధ్యలోకి రాకు. ఏంట్రా వాయిస్ లెగుస్తుంది? ఎక్కువ మాట్లాడితే చెయ్యి కూడా లెగుస్తుంది. ఐసీని ఎప్పుడైనా దగ్గర నుంచి చూసావా? మినిమం 1 నెల పడుకోబెడతా ఐసీలో. వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు రా, ఇంకా వీడి సంగతి నేను చూసుకుంటా. బాలు, నువ్వు కూడా ఈ మూమెంట్స్ నేర్చుకో, క్లాస్ అయ్యాక మిగతావి చెప్తా. సరే మేడం. ఓకే మేడం అనకు బాలు, వీఆర్ కొలీగ్స్ నౌ. రవీనా అను చాలు. సరే రవీనా. గుడ్. గైస్, లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ వి విల్ డూ ద వార్మ్ అప్. ఓ యా. అమ్మదినమ్మా, ఏమైంది దీనికి? ఊరి అమ్మ, ఏమైంది దీనికి? నో బాలు, అలా కాదు, నేను చూపిస్తాను, సరిగ్గా చెయ్యి. నౌ డూ ఇట్. యా గైస్, యు ఆర్ ఫాలోయింగ్ హిమ్ రైట్? ఓ యా. ఏయ్ నమలే, ఏంటిది? నాకు జుంబా చేయడం సరిగా రాదు, నువ్వు హెల్ప్ చేయవా? వామ్మో, యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ రైట్. ఇప్పుడు చెయ్యి, కరెక్ట్ గా చెయ్యి. రౌండ్. యా, దట్ ఇస్ ఇట్. ఎవరు చూడలేదు కదా. వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు కదా. అదేరా నేను చూస్తున్నా, వీన్ని ఏదో ఒకటి చేయాలి. అవును, ఏదో ఒకటి చేయాలి. ఇదేంట్రా నన్ను తగులుకుంది? పదా. నానా బాలు, స్నాక్స్ ఏమైంది రారా? వద్దమ్మా, నాకు ఆకలి లేదు. ఇలాంటి షాకులు ఏమన్నా ఉంటే మీ నాన్న రాకముందే ఇవ్వరా, పాప ఆయన తట్టుకోలేడు. ఊరుకో అమ్మా, నేనే ఏదో ఆలోచిస్తుంటే. ఏమైందిరా, ఆకలి లేదంటున్నావు? నాకు రవీనా కావాలి. అదే పనిలో ఉన్నాం కదరా. అదంతా ఇప్పట్లో అయ్యే పనిలా కనపడట్లేదు. మరేం చేయాలి? ఏదో ఒకటి వెంటనే చెయ్యాలి. దెబ్బకి రవీనా వచ్చి నా ఒళ్ళో పడాలి. పాపం రా, ఏ తల్లి కన్న బిడ్డో. ఓసై,
ఇప్పుడు దాకా నువ్వు చెప్పినట్టు నేను చేశా, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. రిస్క్ తీసుకోవడం ఎందుకురా? రిస్క్ తీసుకోపోవడానికి అది ఎవరైనా కాదు, రవీనా రిస్క్ తీసుకోవాల్సిందే. నీ దయవల్ల లైఫ్లో ఇంకా ఏం చూడలేదు కాబట్టి ఇంకా ఉన్నా ఒకటే పోయినా ఒకటే. చెప్పు ఏం చేయాలో? ఇవాళ నైట్ రవీనా వాళ్ళ ఇంటికి వెళ్దాం. వెళ్ళి రవీనాని లేపేద్దాం. అరే ఇప్పుడే కదరా లవ్ అన్నావు. ఐ మీన్ నిద్దట్లోంచి లేపేద్దాం. అమ్మా బతికించవురా. లేపి ఒక పువ్విచ్చి ఐ లవ్ యూ అని చెప్దాం. తర్వాత తను 100 కొట్టి మనల్ని కుక్కను కొట్టినట్టు కొట్టిస్తుంది. అంత హార్ష్గా రియాక్ట్ అవుతుందంటావా? రొమాంటిక్ గా ట్రై చేద్దామంటే అది మానేసి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎందుకురా మనకి? బాలుగాడి లవ్ స్టోరీ గురించి ప్రపంచం అంతా చెప్పుకోవాలంటే ఇలాంటివి చేయక తప్పదు. ఇది ఇలా చేస్తే బాలుగాడి లవ్ స్టోరీ గురించి కాదు, బాలు నెమలిల సావు గురించి చెప్పుకుంటది ప్రపంచం అంతా. మరి ఎలానే? ఎందుకురా సడన్ గా ఇలా మారిపోయావు? ఏమోనే నెమలి, ఇప్పటి వరకు ఇలాంటి ఫీలింగ్ రాలేదే నాకు. ఎలాంటి ఫీలింగ్? ఏదో జరుగుతుంది నెమలి లోపల, అది మాటల్లో చెప్పలేను. అవునా? ఏంటి దాని సిమ్టమ్స్? కండలు పెరగాల్సిన చోట కాక ఇంకెక్కడో పెరుగుతున్నాయే. ఛీ పాపిస్తోడా. గుండెల్లో నెమలి, గుండెల్లో. ఓకే. నా గురించి ఇంత తెలిసి కూడా తప్పగా ఎలా అనుకున్నావే? ఏమోరా, ఫీలింగ్స్ కండలు అనేసరికి గుండెలు పగిలిపోయాయి. నా గుండెలు కూడా అలాగే పగిలిపోతున్నాయే నెమలి. పగిలిన గుండెలు అతుక్కుపోయేలాగా ఏదో ఒకటి చెయ్యవే. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఒక్క దెబ్బకి అర్జున్ గారు దూరంగా వెళ్ళాలి, రవీనా నా దగ్గరగా రావాలి. సరేరా. అలా జరిగితే మాకు పుట్టబోయే పిల్లలకి అమ్మాయి అయితే నెమలి అని, అబ్బాయి అయితే నెమలుడు అని పెట్టుకుంటా. చెప్పింది గుర్తుంది కదా? బాగా గుర్తుంది. ఈ అర్జున్ గారికి ఇంకొంచెం డోస్ పెంచాలి. పెంచు. అదిగో వస్తుంది, ఇంక మొదలెట్టు. ఇప్పుడు చూస్తావు కదా బాలుగాడి బ్రేక్ డాన్స్. ఓకే. ఏదో ఒకటి చేసి తప్పించేయాలి. ఏదో ఒకటి చేద్దాం. ఏం చేయాలి అర్థం కావట్లా. ఎలాగోలా ప్లాన్ చేద్దాం. దీని గోలేంటన్నా నీకు? అయ్యో అదేరా నాకు అర్థం కావట్లేదు. నిన్ను సైడ్ చేస్తే ఆ బాలుగడికి రవీనా మేడంతో రూట్ క్లియర్ అవుద్ది అనుకుంటున్నారమ్మా. అంత పెద్ద ప్లాన్ వేసారా? ఓ మై గాడ్. రవీనా చెప్పు బాలు. మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగు. ఏంటిదది? మీరెవరినన్నా లవ్ చేశారా? చేశాను. చేశారా? ఎవరిని? కాలేజ్లో మా మ్యాథ్స్ లెక్చరర్ని. అవునా? మరిప్పుడు? పెళ్ళైపోయి 2 పిల్లలున్నారు. ఇప్పుడేముంటుంది? అయితే ఇప్పుడు మీరు సింగిలేనా? ఎస్. అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇలా సడన్ గా అడిగితే చెప్పండి రవీనా ప్లీజ్. ఓకే, లవ్ ఇట్ ఈస్ డివైన్. ప్రతి ఒక్కళ్ళు లవ్ చేయాలి. లవ్ లేకపోతే అసలు ఈ ప్రపంచమే లేదు. నువ్వు లవ్ చేయాలి, నేను లవ్ చేయాలి, నెమలి లవ్ చేయాలి, ఇక్కడున్న వాళ్ళు అందరు లవ్ చేయాలి. అబ్బా ఏం చెప్పారండి. థ్యాంక్ యూ. ఇప్పుడు సడన్ గా వచ్చి మీకెవరన్నా ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? వాట్? ఇప్పుడు నన్నెవరు లవ్ చేస్తున్నారు? అంటే చెప్పు బాలు. అది ఎవరు? రవీనా. చెప్పమన్నానా? మా నెమలి మిమ్మల్ని లవ్ చేస్తుందండి. వాట్? నెమలినా? అవును, మా నెమలి మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేస్తుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకుని నన్ను దత్తత తీసుకుంటాననింది. వాట్? నేను అలాంటి టైప్ కాదు బాలు. అమ్మయ్యా. సారీ, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. తనకి నువ్వే చెప్పేవా ప్లీజ్? ఓకే బాయ్. అమ్మయ్యా. ఈ పిల్ల చేసేది బాలుగడి కోసం కాదన్నా, నిన్ను సైడ్ చేసి ఆ పిల్ల రవీనా మేడం సెట్ చేసుకుందామని. అమ్మో దేనికైనా మంచిదిరా, దీని కొంచెం దూరంగా ఉందాం. నెమలి నెమలి అరే చిన్నది జిందగీ. అప్పు ఏ నెమలి పాట బాలేదా? ఒక్క దెబ్బతో స్ట్రైట్ ఫిగర్ ని లెస్బియన్ చేసావు కదరా. అంటే తను అలా సీరియస్ గా అడిగేసరికి ఎలా కవర్ చేయాలో తెలియక నీ పేరు చెప్పిస్తా. ఒకవైపు నాకు నువ్వు ఇచ్చిన షాక్ అయితే, ఇంకోవైపు అర్జున్ గాడు రాహుల్ గాడు నన్ను ఒకలా చూసి ఇక మనం సేఫ్ మామా అనేసరికి బీపీ డౌన్ అయిపోయి పడిపోయాను రా. ఏంటి చిన్నపిల్లలాగా ఏడవకు. ఇంకా ఏడవడం తప్ప నాకేం మిగిలిందిరా. నన్ను లెస్బియన్ అంటున్నారా బాలు.
ఊకో కష్టాలు మనుషులకే వస్తాయి, చికెన్లకి మటన్లకి రావు. డాక్టర్ రమ్మంటున్నారు. పద వెళ్దాం. ఏంటి నెమలి గారు, లాస్ట్ టైంకి ఇప్పటికి మీ హెల్త్ చాలా వరస్ట్ ఉంది. బీపీ షుగర్ చాలా వర్రింగ్ లెవెల్స్లో ఉన్నాయి. 1 వీక్లో ఇంత చేంజా? ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? ఏంటిది, ఏం మాట్లాడట్లేదు? మన వల్లే కదా. ఓకే, అదేం లేదు డాక్టర్, మీరు మెడిసిన్ ఇవ్వండి. మెడిసిన్ ఒకటే కాదు, మీరు చాలా స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే తొందరగానే బకెట్ తన్నేస్తారు. అది ఎలాగో అవాయిడ్ చేయలేం డాక్టర్. స్ట్రెస్కి నేను ఎలాగో దూరంగా ఉండలేను. ఇంకా మెడిసినే గతి. సరే, మెడిసినే గతి అంటే నేనేం చేయలేను. ఇంకా నా వల్ల కాదురా. సారీ నమలి, నా వల్లే కదా నీకు ఈ బీపీ షుగర్ ఫ్లక్చువేషన్స్. అసలు బీపీ షుగర్ వచ్చిందే నీ వల్ల కదరా. ఓ షిట్. రేపు పొద్దున్న నుంచి నేను ఆ పిల్లకి నా మొహం ఎలా చూపించాలరా? నాకు కూడా ఆ పిల్ల వద్దే. నీకంటే నాకేది ఎక్కువ కాదు. వదిలేస్తున్నావారా? ఖచ్చితంగా వదిలేస్తాను. నాకేదైనా నీ తర్వాతే. నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు నెమలి. అబ్బా, మా బాలు బంగారు. ఎవర్రా? రవీనా.